హలో. హలో. బావా ఎక్కడున్నావు? ఆఫీస్ లో. అవునా, తిన్నావా? తిన్నాను, నువ్వు తిన్నావా? తిన్నా గానీ ఏం తెచ్చుకున్నావు, ఏం తిన్నావు? ఏం లేదు, అన్నం వండుకొని పెరిగేసుకొని తీసుకెళ్ళాను, పెరుగు ప్యాకెట్ వేసుకొని పెరిగేసుకొని తిన్నాను. అవునా, అయ్యో నేను లేకపోతే నీకు కష్టం అయిపోయింది కదా అస్సలు ఫుడ్ కి. ఏముంది లేదు, ఊరికే కష్టం, పెరుగు ప్యాకెట్ వేసుకొని తినేసినాను, డబ్బులు లేనప్పుడు ఊరికే. హోటల్లో ఏమన్నా తీసుకోండొచ్చు కదా. ఊరికే ఎలా డబ్బులు లేనప్పుడు అందుకనేసి. సరే, ఇంటికి ఎన్ని గంటలకు వెళ్తావు? వస్తా, తొందరగా వస్తాను, బట్టలు ఉతికి ఆరేసినాను పైన, తొందరగా తీయాలి కదా, వాన పడేటుంది, వస్తాను తొందరగా. అవునా, నువ్వేం రావద్దులే, నేనే తీసేస్తాను. నువ్వు తిన్న పెరుగన్నము గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయి, కడిగేస్తాను. నువ్వు నిదానంగానే లాలి, వర్క్ చూసుకొని. నువ్వు ఇంటికి వచ్చేసినావా? లేరా, ఇంటికి వచ్చేసినావా అంట. ఇంట్లో ఎక్కడ చూసినా చికెన్ మసాలా, ఎగ్ అన్ని వేసి పెట్టేసినావు. అసలు 3 రోజులు అయింది చెత్త పడేసి. అసలు నువ్వు రా ఇంటికి, నీకు చెప్తాను. అరే చూపిరా, అరే ఫస్ట్ నీకు వచ్చింది రాయరా. రాసినారా? ఏం రాసినావు? పేరు, రూల్ నంబర్, సబ్జెక్ట్ రా. ఏమండి, మీకు ఒకటి తెలుసా? మన పక్కింటోళ్ళు 50 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొన్నారంటండి. మీరు ఉన్నారు ఎందుకు? అయినా నువ్వు అంత అందంగా ఉంటే నిన్ను చూడటమే సరిపోయేది కళ్యాణి. నాకు టీవీ చూసేంత టైం నాకు ఎక్కడది. అయినా పక్కింటి వాళ్ళు ఆవిడ యావరేజ్ గా ఉంటది కాబట్టి వాడికి టీవీ చూసే అవసరం కాబట్టి వాళ్ళు టీవీ కొన్నారు. నాకే అవసరం లేదు. అవునా అండి, మీకు పదండి, వేడివేడిగా పకోడీ వేసి పెడతాను, పదండి. ఏంది గెట్ టుగెదర్ పార్టీకి పోయి చెంప మీద చేసుకొని వస్తున్నావు? ఏం లేదు. ఏం లేదా? బుర బుర వంగింది బూర లెక్క. ఏ గదవతి కొట్టింది. కొట్టిందా? దాని సిగెంటికలు కోసి సిల్కలు కలిగేత్తప. ఎందుకు తీయి? ఎందుకు తీయ? ఇంతకు దాన్ని ఏమన్నావు నువ్వు? ఇప్పుడు నేను ఏమనలేదే. 20 సంవత్సరాల కిందట నేను చదువుకుంటప్పుడు ఒక అమ్మాయిని ఏడిపించిన, ఇప్పుడు కొట్టింది. అప్పుడు లేని ధైర్యం ఇప్పటికైనా వచ్చింది, సంతోషం. మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకునే అమ్మాయి గయ్యాలి అంట, ఫ్యామిలీ సైకో అంట. వద్దని చెప్పచ్చుగా పాపం. నేను ఎందుకు చెప్తా? నాకు ఎవరైనా చెప్పిరా నేను చేసుకుంటే అప్పుడు? ఒరే నాగి, అలా ఆయన ఎప్పుడు దాన్ని కొంగు పట్టుకునే తిరుగుతాడురా, పెద్ద ఆడంగూళ్ళ తయారయ్యాడురా. మరి మీ ఆయన ఎలాంటి వాడక్క? మా ఆయన బంగారం రా, నాకు కొంగు వదలమన్నా వదలడు. ఫంక్షన్ టైం అవుతుంటే ఇంకా రెడీ అవ్వలేదేంటి? అబ్బా, నన్ను ఫంక్షన్ కి ఎలా రమ్మంటారు చెప్పండి? ఇంట్లో నాకు ఒక మంచి డ్రెస్ లేనే లేదు. నీకు ఇంట్లో మంచి డ్రెస్ లేదనే నీకోసం మంచి డ్రెస్ తీసుకొచ్చా. అండి, డ్రెస్ చాలా బాగుందండి. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఇంతవరకు ఈ కలర్ కొనుక్కోలేదండి. అవును కదా, కలర్ బాగుంది కదా, చాలా బాగుందండి. ఇప్పుడు వరకు లేదు కదా ఈ కలర్? లేదండి, అసలు చాలా బాగుంది. అవునండి, ఇంతకీ ఈ డ్రెస్ ఎక్కడ తీసుకొచ్చారు? మన ఇంట్లో బీరువా నుంచి తీసుకొచ్చా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి.